హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది సార్. అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి పైన దాడి జరిగింది అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎవరు దాడి చేశారు, మరి ఏం సార్ ఏం జరిగింది అసలు అక్కడ? కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి మీదకి తెలుగుదేశం రౌడీలు కావచ్చు, లేకపోతే పార్టీ కార్యకర్తలు కావచ్చు వెళ్ళి దాడి చేశారు. ఆయన ప్రధానమైన అనుచరుడు కందిగోపుల మురళీప్రసాద్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం చేసి వెహికల్స్ని ధ్వంసం చేశారు. ఆ విజువల్స్ అంతా కూడా నిన్నంతా కూడా మనకి వచ్చాయి, చూసాం ఛానల్స్. సో దీన్ని మళ్ళీ ఎప్పట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా రెండు వెర్షన్లు వచ్చేస్తాయి బయటికి. ఎవరు దాడి చేసినా దాడి చేసిన వాళ్ళేమో వాళ్ళు ప్రొవోక్ చేస్తే మేము చేసామంటారు, వీళ్ళేమో మేము ప్రొవోక్ చేయలేదు వాళ్ళే వచ్చి దాడి చేశారని వీళ్ళు అంటారు. జనరల్గా మనకు అర్థం అవ్వాల్సిన అధికారంలో ఉన్న వాళ్ళే చేయగలుగుతారు దాడులు. అందులో అక్కడ ఎప్పటి నుంచో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య రైవల్రీ అనేది ఉంది. 2006లోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాళ్ళ బ్రదర్ని కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి వాళ్ళని జేసీ బ్రదర్స్ చంపించారనేది అప్పట్లో చెబుతారనమాట. ఆయన రైల్వే స్టేషన్లో దిగగానే ఆయన్ని చేసి తరిమి చంపారనేది అందరికీ తెలుసు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉంటాడు కదా, ధర్మవరం వాళ్ళ ఫాదర్ అనమాట. అలాగా ఎప్పటి నుంచో వీళ్ళ మధ్య రైవల్ ఉండి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా చెప్పాడు, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడే బాంబుల దాడులు మధ్యలో నుంచి మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళం, అప్పటి నుంచో నేను ఈ బాంబుల దాడులు ఈ బాంబుల్ని చూస్తూ పెరిగాను అని. రాయలసీమలో చాలా చోట్ల అంటే ఇప్పుడు కొంత తగ్గింది, కానీ ఒకప్పుడైతే హోమ్ మేడ్ లాగా బాంబులు తయారీ ఇవన్నీ ఉండేవి. కొంత తర్వాత కొంత ఈ చదువుకున్న జనరేషన్ పెరగడం దీనివల్ల కొంత తగ్గింది. బట్ ఇప్పటికి కూడా కొన్ని ఏరియాల్లో ఫ్యాక్షనిజం అనేది బలంగా ఉంది. అందులో ఒకటి ఈ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా ఉంటాడో అందరికీ తెలుసు. ఆయన ఎలా మాట్లాడతాడు. మొన్న కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ అధికారుల్ని, ఆర్టీఓ అధికారులని ఆయన బండబూతులు తిట్టి మాట్లాడినా ఆయన మీద కేసులు లేవు, ఆయన ఎవడు పట్టించుకునేవాళ్ళు లేదు. సో అక్కడ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళదే రాజ్యం. వైసీపీ ఉన్నప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పుడు ఆయన నీతులు మాట్లాడుతున్నాడు, కానీ అప్పుడు ఆయన రౌడీజం. జగన్ మాట కూడా వినేవాడు కాదు, ఆయన ఏమనుకుంటే అదే చేసేవాడు అని చెప్తారు. ఒకప్పుడు ఆయన వీళ్ళకి రైట్ హ్యాండ్గా ఉన్నవాడే, తర్వాత బయటికి వెళ్ళాడు. సో అట్లాగా ఆయన జగన్ మాటకు కూడా కట్టుబడి ఉండే వ్యక్తి కాదు. ఇంతకుముందు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి ఆయన కూడా దాడికి వచ్చాడు. సో ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉంటాడు? 5 ఏళ్లలో ఆయన అనేక ఇబ్బందులకు గురయ్యాడు. వాళ్ళ ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టడానికి జగన్ అనేక పనులు చేశాడు. బస్సులు మూసేస్తారు, వాళ్ళకున్న వ్యాపార లావాదేవీలు దెబ్బకొట్టాడు. సో ఆర్థికంగా దెబ్బకొట్టాడు. జేసీ ప్రభాకర్ రెడ్డిని వాళ్ళ అబ్బాయిని జైల్లో పెట్టించారు. ఇవన్నీ జరిగాయి. దానికి మళ్ళీ ఆ నేపథ్యం ఉంది. జగన్ ఎందుకు చేశాడంటే దానికి నేపథ్యం ఉంది. అదేదో అంటారు కదా, ఎండు చేపలు ఎందుకు ఎండలేదంటే ఒక్కొక్క కథ చెప్తాయి. అలాగా దీనికి ప్రతిదానికి లింక్ ఉంటుంది. ఇది ఎవరిది తప్పని మనం ఇక్కడ కూర్చొని చెప్పలేం. ఖచ్చితంగా ఇద్దరు వైపుల నుంచి జరుగుతాయి. అయితే ఎలక్షన్ టైంలో కూడా చంద్రగిరి తర్వాత పల్నాడు తర్వాత పెద్ద ఎత్తున జరిగింది ఇక్కడే తాడిపత్రిలో. సో అందువల్ల ఇప్పుడు ఆయనేమో ఈ జేసీ బ్రదర్స్లో పెద్ద ఆయన జేసీ దివాకర్ రెడ్డి ఏమో ఏజ్ రీత్యా సైలెంట్ అయిపోయాడు, కానీ ఈయన సైలెంట్ కాలేదు. ఎందుకంటే వీళ్ళు సైలెంట్ అవ్వాలనుకున్న అవ్వలేరు. ఫ్యాక్షన్ మొత్తం పైనుంచి కింద దాకా నెట్టనులుగా చీలిపోయింది. ఓకే. సో చీలిపోయినప్పుడు ఈ గ్రూప్స్, ఒక గ్రూప్ సైలెంట్ అయిపోతే ఇంకో గ్రూప్ వచ్చి మీద పడుతుంది. అందుకని ఈ గ్రూప్ కూడా సైలెంట్గా ఉండకూడదు. కాబట్టి ఇది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఎలక్షన్ టైంలో ఇతన్ని బయటికి తరిమేశారు పెద్దిరెడ్డిని. ఇక్కడ ఉంటే అలలు అవుతాయని ఆయన కూడా వెళ్ళిపోయాడు. బట్ ఇప్పుడు ఆయనకి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయి మా ఇంట్లో, నేను వెళ్ళేది ఓపెన్ చేసి తీసుకురావాలని చెప్పి ఆయన వెళ్ళాడని చెప్తున్నారు. వెళ్ళకముందు ఆయన మామూలుగా అయితే పోలీసులు ఆయన రావద్దని చెప్పారు. బట్ ఆయన ఎస్పీ జగదీష్ పర్మిషన్ అడిగాడని పర్మిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే కొండాపురం వద్ద ఆయన ఆపేశారు పోలీసులు, వెళ్ళడానికి వెళ్ళలేదు, పర్మిషన్ లేదని. ఆయన దాంతో ఎస్పీకి ఫోన్ చేశాడు, ఇట్లా నేను ఏమీ చేయను, వెళ్ళి ఆ పత్రాలు తీసుకొని నేను వెళ్ళిపోతాను, మీరు పోలీస్ సెక్యూరిటీ నాకు ఇవ్వండి అని ఆయన చెప్తే జగదీష్ కూడా పోలీసులకి చెప్పి ఆయన్ని పోలీస్ సెక్యూరిటీతో తీసుకొని ఆ పత్రాలు ఏవో ఉన్నాయో అవి తీసుకొని ఆయన వెళ్ళిపోతారు.
అని చెప్పి చేశారు. కానీ ఒక్కసారిగా ఈ న్యూస్ స్ప్రెడ్ అయిపోయి తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి రాళ్ళు కర్రలు అవన్నీ తీసుకొని బయలుదేరారు. దాంతో ఆయన్ని వెనక్కి పంపించేశారు. బట్ ఈ మురళీ ప్రసాద్ రెడ్డి ఈయన అనుచరుడు, ఈయన ఇంటి మీదకి దాడి చేశారు. చివరికి ఆయన తన పర్సనల్ సెక్యూరిటీలో ఉన్న గన్ను తీసుకొని బెదిరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే. దీన్ని తెలుగుదేశం మీడియా ఎలా రాస్తుందంటే వాళ్ళు కవించిన దానివల్ల దాడులు జరిగాయి. అంటే కవిస్తే దాడులు జరుగుతాయా, కవిస్తే మరి పోలీసులు ఉన్నారు కదా, పోలీసులకు గది చెప్పాలా అనేది ఉండదు అనమాట. అంటే ఎవరి వెర్షన్ వాళ్ళు రాయడానికి రెడీ అయిపోతారు. క్లియర్గా అయితే ఇది తెలుగుదేశం వాళ్ళు పెద్దిరెడ్డిని రానియకుండా ఉండడానికి ఆల్రెడీ ఛాలెంజ్ కూడా చేశాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. పెద్దిరెడ్డిని 4 ఏళ్లలో అడుగు పెట్టనని కూడా ఆయన ఛాలెంజ్ చేశాడు. సో ఇది ఆయన ఓపెన్గా మీడియా ముందు ఛాలెంజ్ చేసి మీడియా ముందు అనేక ఛాలెంజ్లు కూడా చేశాడు కదా ఆయన. మరి అట్లాంటి వాడు చేశాడంటే ఊరికే చేయడు కదా, ఆయనకి బలగం వ్యవహారాలు ఉన్నాయి కదా, పోలీస్ అండదండలు ఉన్నాయి కాబట్టే కదా. సో అంటే ఈ 4 ఏళ్ళు ఈ జాగీర్ నాది అని పంచుకున్నట్టుగా ఉంది. ఈ ఎనిమి రాకూడదు, ప్రత్యర్థి రాకూడదు. ఒక డెమోక్రసీ ఇది, దీనికి ఎవరికైనా ఎక్కడైనా ఉండే హక్కు ఉంటుంది, లీగల్గా ఆయనకి ఇబ్బంది లేనంత వరకు అనేది లేదు. ఇప్పటికి కూడా ఫెడరల్ వ్యవహారంలాగా ఇది నా జాగీరు, నేను అనుకున్నవాడే ఇక్కడ ఉండాలి, నాకు నచ్చనివాడు ఇక్కడ ఉండకూడదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్గా చెప్తుంటే కూడా ఆయన మీద కేసులు. గతంలో ఈయన కూడా అలాగే బిహేవ్ చేశాడు, పెద్దిరెడ్డి కూడా. సో వీళ్ళిద్దరి మధ్య మామూలు జనానికి ఇప్పుడు చాలామందికి గాయాలైనాయి, అందరూ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. గతంలో పెద్దిరెడ్డి దాడుల్లో కూడా చాలామంది తెలుగుదేశం సింపతైజర్లు, సామాన్య కార్యకర్తలు దాడులకు గురయ్యారు. ఎలక్షన్ టైంలో పోలీసులు పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళ కార్యకర్తలను, సామాన్య కార్యకర్తలను కొట్టారు. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇది పెద్దిరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య రైవలరీగా పైకి కనిపించిన సామాన్య ప్రజలు దీంట్లో ఎక్కువ బలయ్యేవాళ్ళు వాళ్ళే. వీళ్ళేమో ఇప్పుడు పెద్దిరెడ్డి అక్కడ లేకపోయినా ఆయనకి జరిగేది వ్యాపారాలు జరుగుతుంటాయి, ఆయన బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, ఆయన చూసుకోగలడు. ఆయనకి ఒక 5 ఏళ్ళు సైలెంట్గా ఉందాలో మళ్ళీ చూద్దామని అనుకోవచ్చు. ఓకే. కానీ సాధారణ ప్రజలు అలా వెళ్ళిపోలేరు కదా, వాళ్ళకి అక్కడే వ్యవసాయం ఉంటుంది, అక్కడే పనులు ఉంటాయి, అక్కడే బతకాల్సిన పరిస్థితి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోగలరు? ఇది మేజర్ ప్రాబ్లం. రాయలసీమ ఫ్యాక్షన్లో కానీ ఎనీ పొలిటికల్ రైవలరీ ఉన్న ఏరియాలో అన్నింటిలో కూడా ప్రాబ్లం ఏంటంటే సాధారణ ప్రజలు వాళ్ళ దైనందిన జీవితం డిస్టర్బ్ అయిపోవడం, వాళ్ళల్లో జైలుకి వెళ్ళిపోవడం, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయిపోవడం ఇది జరుగుతుంది. ఫ్యాక్షనిస్ట్ లీడర్స్ ఏమో తమ పిల్లల్ని ఎక్కడో విదేశాల్లోనో లేకపోతే తమిళనాడు, మహారాష్ట్రలోనో, బాంబేలోనో ఎక్కడో చదివించుకుంటారు, కర్ణాటకలో. సో వాళ్ళు దీని నుంచి బయటికి వెళ్తారు. కానీ ఈ సామాన్య ప్రజలకి ఆ వెసులుబాటు ఉండదు. వాళ్ళు ఫ్యాక్షన్ ఒక గ్రూప్లో లేకుండా కూడా బతకలేరు. నువ్వు అటన్నా ఉండాలి, ఇటన్నా ఉండాలి. ఎట్లా నేను మిడిల్ గ్రౌండ్లో ఉంటాననే దానికి అక్కడ మిడిల్ గ్రౌండే ఉండదు. ఉంటే అది లేకపోతే ఇది. అట్లా ప్రతి పల్లెలో కూడా ఫ్యాక్షన్స్ అలాగా ఉండే పరిస్థితి వచ్చేస్తుంది. అందుకని చాలామంది మా సామాన్య జనం కూడా తమ పిల్లల్ని వీలైనంత మేరకు బయటికి వాళ్ళ ఆర్థిక స్తోమత అనుమతించిన మేరకు చేసుకోవడం, చాలామంది పల్లెలను వదిలి వెళ్ళిపోవడం, ఇలాంటి అంత జరిగింది. దీని మీద కూడా బోర్డులు కథలు, నవల్స్, పుస్తకాలు, సినిమాలు అన్నీ వచ్చాయి. దీని ప్రభావం సినిమాల మన పేద ప్రజల మీద ఎలా ఉంటుందని అది ఇప్పటికీ ఉంది. చంద్రబాబు నేను ఫ్యాక్షనిజాన్ని తొక్కేశాను అని చెప్తుంటాడు. మరి ఇలాంటి దాన్ని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? దీనివల్ల ఖచ్చితంగా చంద్రబాబు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్ వరకు కూడా మిథున్ రెడ్డి తీసుకెళ్ళారు. పొంగనూరులో కూడా సేమ్ జరిగింది. మిథున్ రెడ్డి రెడ్డప్ప దగ్గరికి వెళ్తే వీళ్ళకేం పని, వీళ్ళు సైలెంట్గా ఉండొచ్చు కదా, వీళ్ళు అక్కడ దాడులు చేశారు. ఎందుకు ఏమంటారు, 2019 నుంచి ఇప్పటివరకు 24 వరకు వైసీపీ వాళ్ళు మా మీద దాడులు చేశారు, దానికి ప్రతీకారంగానే జరుగుతున్నాయని వీళ్ళ వాదన. సో ఇది నెవర్ ఎండింగ్ ఆర్గ్యుమెంట్. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి చంద్రబాబు అయినా కనీసం. లేదంటే జగన్ ఆల్రెడీ చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు, మీరు ఇది చేస్తే తర్వాత నేను చెప్పినా కూడా వినరని. అది నిజమే. మళ్ళీ చంద్రబాబు ఇప్పుడు అలో చేస్తే ఇవన్నీ రేపు పొద్దున మళ్ళీ జగన్ వస్తే వైసీపీ వాళ్ళు మళ్ళీ దాడులు చేస్తారు. దీనివల్ల రాష్ట్రానికి, సామాన్య ప్రజలకి నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయాడు. అసలు ఉన్నాడో లేదో తెలీదు. ఆయన మంత్రిగా మాత్రమే పనిచేస్తున్నాడు తప్ప
ఒక పార్టీకి లీడర్గా, ఒక కూటమి లీడర్గా ఆయన అసలు ఎక్కడ మాటలు కూడా మాట్లాడట్లేదు. ఓకే. కాబట్టి మనం ఆయన అడిగి కూడా వేస్ట్. ఎందుకంటే ఆయన మౌన మునిలాగా ఆయన పనిలో ఉన్నాడు. సో చంద్రబాబునే అడగాలి, ఎందుకంటే చంద్రబాబే ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. సో ఆయనన్నా దీన్ని సీరియస్గా ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.